తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి ఇక్కడ మీరు కావాలని కోరుకుంటున్నారు? తెలుగుదేశం కావాలన్నా, లేకుంటే వైసీపీ కావాలన్నా, బీజేపీ వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు ఏ పార్టీ అనేది కాదు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక ఇండియా కూటమి. ఇది ఆ కూటమిలో భాగంగా ఇక్కడ ఆదినాయుడు గారు పోటీ చేస్తున్నారు. అది తెలుగుదేశం తరఫున ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మేము ఆదినాయుడు ఎందుకు కోరుకుంటున్నామంటే ఇక మాకు 2004 నుంచి ఆయన చేసిన డెవలప్మెంట్, నీళ్లు కానీ, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, ఇండ్లు కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. 2017లో టీడీపీలోకి పోయినాడు. టీడీపీలోకి పోయినా కూడా అభివృద్ధి మాత్రం అనుకోలేదు. ఆ అభివృద్ధిలో భాగంగానే 1,30,00,000 రూపాయలు ఎలక్షన్కు ముందు, అంత ఒక సంవత్సరం ముందు ఆ గ్రాంట్ని తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. మేము 1,30,00,000 రూపాయలు మొత్తం చుట్టూ రౌండ్ ఈ క్రిస్టియన్స్ కాలనీలో కానీ మొత్తం అన్నే కానీ కొదవలు లేకుండా సిమెంట్ రోడ్లు వేసాం. ఆయన చేసిన అభివృద్ధి ఇండ్లు 2004 నుంచి 2019 వరకు ఆయన ఇచ్చిన ఇండ్లు 470 ఇండ్లు ఈ గ్రామానికి శాంక్షన్ చేశాడు. 470 ఇండ్లు పూర్తి చేసినాడు ఆయన చేసిన అభివృద్ధి. అది ఇంకా నీళ్లకు సిపిడబ్ల్యూ స్కీమ్ మైలవరం నుంచి 2009లో సిపిడబ్ల్యూ స్కీమ్ తీసుకొచ్చాడు. 2004లో జలధార కింద ధర్మాపురం నుంచి పెదవజలకు నీళ్ళు ఇచ్చాడు. ఆ అభివృద్ధి అంటే ఇంకా అది చేసిన అభివృద్ధి. మాకు ఇక్కడ వచ్చి 5 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి గారు చేసిన శూన్యం. ఏదే కానీ ఒక రోడ్డు కానీ, ఒక ఇండ్లు కానీ, ఏది కానీ చేసిన పాపన పోలేదు. నీళ్ళ గురించి ఇంకా ధర్మాపురంలో 24 గంటల కరెంటు ఆదినాయుడు గారు ఇచ్చారు. అది ఈ పొద్దు 4 గంటల కరెంటు కూడా రావడం లేదు. దాన్ని అభివృద్ధి చేయమని ఎన్ని మాట్లాడినాడు, నీళ్ళు రాని మేమేం చేస్తూ అక్కడి నుంచి తెచ్చుకోరంటాడు. గ్రామంలో నీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ నీళ్ళ అభివృద్ధి భాగంగా మా ఆదినాయుడు గారు ఇంకొకటి చెప్పాడు. దాని స్కీమ్ను 24 అవర్స్ కరెంటు ఇచ్చి మీ గ్రామానికి జలధార కింద పూర్తి వాటర్ సప్లై చేస్తా అన్నాడు. మాకు అదే సంతోషం. దానివల్ల భూపేశ్ రెడ్డి గారికి, ఆదినాయుడు గారికి మేము కట్టుబడి అనుకున్నాం. అంటే ఇప్పుడు అభివృద్ధి చేశారంటున్నారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి చేసాము, సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఏదైతే ఆయన చెప్తున్నారు సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, లేకుంటే ఇక్కడ ఉన్న మహిళలకు పింఛన్ కానివ్వండి, అంటే ఇవన్నీ అభివృద్ధి కాదనుకుంటారా? ఆయన చేసిన సాయం కాదనుకుంటారు మీరు? సంక్షేమం ఇచ్చే అభివృద్ధి కాదు. సంక్షేమంతోనే అభివృద్ధికి మోటివేట్ చేయకూడదు. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. సంక్షేమం మరి ఈ పార్టీ నుంచి అది, ఆ పార్టీ అధికారంలో వచ్చేది. అప్పటి నుంచి 2000లో వీళ్ళు 3,000 చేశారు. 2,000 ఇస్తాం, 3,000 చేస్తామని చెప్పి సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటూ వచ్చి ఇప్పటికి 3,000 చేశాడు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అలాగే రైతులకు ఇంత కరువు వచ్చింది. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు ఇచ్చిన పాపన పోలేదు. ఎన్ని మాట్లాడినాక మీకేం కరువు ఉంది అంటాడు. మీకు సంక్షేమాన్ని ఇచ్చాం కదా, మీకేం కరువు అంటాడు. సంక్షేమానికి కరువుకు డిఫరెంట్ మళ్ళీ అర్థం చేసుకోవాలా. అంటే ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని కోరుకుంటారు? ఎవరైతే మీకు మంచి పాలన అందిస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వద్దనుకున్నామంటే కనుక ఆయన 2019లో చెప్పిన వాగ్దానాలు వేరు. ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, పరిశ్రమలు కానీ ఇంతవరకు ఒక్కటింటే ఒకటి ఎక్కడ కానీ లేదు. ముందుగానే మా కడప జిల్లా చాలా కరువు ప్రాంతం, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి కరువు ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఎంబీఏ చేసిన ఉన్నారు, బీటెక్ చేసిన ఉన్నారు, ఎంటెక్ చేసిన ఉన్నారు. మరి ప్రతి ఇంటికి ఉద్యోగం ఉన్నాడు. ఏది ఏ ఒక్క ఉద్యోగం? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పరిశ్రమలు, ఐటీ సెక్టర్ లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వ ఉద్యోగాలు నువ్వు భర్తీ చేస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఏదైనా ఒకటి ఇచ్చాము. ఏ జాబ్ క్యాలెండర్ ఒకటి కూడా ఇచ్చలేవు. డిఎస్సి నోటిఫికేషన్ 27,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు 4 ఏళ్ళ నుంచి కళ్ళు మూసుకొని పండుకొని ఇప్పుడు ఈ ఎలక్షన్కి 2 నెలల ముందు డిఎస్సి, మెగా డిఎస్సి అని అంటూ 6,000 పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇస్తావు. ఎలక్షన్ ముందులో వాళ్ళు చదువుకుంటారా? ఇక్కడ జరుగుతాయా అంటే ఊరికి ఉత్త హామీలు ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల జగన్మోహన్ మేము వద్దనుకున్నాం. అదే చంద్రబాబు నాయుడు అయితే కనుక ఆయనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చిత్తశుద్ధి ఉంది, ఐటీ సెక్టర్లో చిత్తశుద్ధి ఉంది. ఐటీ సెక్టర్ కావాలన్నా చంద్రబాబు నాయుడు కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా చంద్రబాబు రావు, పరిశ్రమ చంద్రబాబు కావాలా. అందుకు మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. పెద్దనా మీరు చెప్పండి, ఇక్కడ ఎన్నికలకు సంబంధించి అంటే ఏ పార్టీ మీకు మంచి పాలన అందిస్తుంది అనుకుంటున్నారు? మేము తెలుగుదేశం పరిపాలన చేస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే మా ఊళ్ళో ఇంతకుముందు అన్నీ చేసినారు. ఇక్కడ
తెలుగుదేశం దాంట్లో బాగా చేసినారు కాబట్టి తెలుగుదేశం చేస్తారని అనుకుంటాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 4 సంవత్సరాల కాలంలో నేను సంక్షేమ పథకాలు అమలు చేశాను, అందరికి ఇచ్చాను, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి కూడా చేశాను అని చెప్తున్నారు. వ్యవసాయం అంటే రైతుకు 7,500 ఇచ్చే ఏమవుతుంది రైతుకు? నేను రైతుకు 7,500 ఏమవుతుంది రైతు పెట్టుబడి సాయం? ఒక ఇన్సూరెన్స్ రాలే, ఇసురు పంటే లేదు, ఇన్సూరెన్స్ కానీ ఏదే కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏం రాలే. రైతులు ప్రతి ఒక్కరు ఆపోజిట్గానే ఉన్నారు రైతులు. అంటే ఇక్కడ బీజేపీ పోటీ పడుతున్నది, టీడీపీ లేదు ఇక్కడ. బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యే సమితి బీజేపీ పోటీ పడుతున్నది. అంటే ఎట్లా ఉంటుంది? బీజేపీకి అనుకుంటారా, మీరు ఎట్లా అనుకుంటారు? ఎక్కువగా బీజేపీ ఆయన అభివృద్ధి బాగా చేసినా కాబట్టి ఆయన మీదనే చాలా సుముఖంగా అన్నారు. ఇప్పుడు మీరు చూసినారు కదా, జనాలు కూడా మేము పిలిచాను కూడా పిలిచలేవు, రద్దు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినారు అంతే. అదేంటంటే ఇంకా అభివృద్ధి ఆయనకు బాగుంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. ఈ ఎన్నికలకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఏ పార్టీ అధికారానికి వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వల్ల మీరు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ మా ఎన్నికల చూస్తే ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కూడా బాగుపడుతుంది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా చెప్పంటే గత 4 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. కేవలం డబ్బులు వేయడం తప్ప, బటన్ నొక్కి వేయడం తప్ప రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏ ప్రజా సమస్యలు ఏవి కూడా తెచ్చాలి. నీటి ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. పోలవరం దాని గురించి పట్టించుకోవడం లేదు. అసలు సమస్యల గురించి ఆలోచించే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి కాదని అర్థమవుతుంది. ఏదో ప్రజలు ఒక వాళ్ళ భిక్షగాలుగా చూస్తారని తప్ప మనుషులుగా మాత్రం చూడలేదనే భావన ఉంది. ఎందుకంటే డబ్బులు వేస్తే వాళ్ళు అన్ని నాకు వేస్తారనే భావన ఉన్నాడు. కానీ మనుషులు అంటే గౌరవం కానీ, సమస్యల పట్ల బాధ్యత కానీ తెలీదు. ఎన్ని అరాచకాలు జరుగుతారనే పట్టించుకుని నాతో సానుభూతి మాక్యం రైతులు కానీ రైతు సమస్యలు కానీ ధైర్యం చెప్పే మాటలు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంలే. ఏందో వేస్తున్నాం డబ్బులు వేస్తున్నాం ఒక్కటే పదం తప్ప, నేను మంచి చేసింటే ఇంత డబ్బు వచ్చింటే నాకు ఓట్లు వేయండి అని అడగడం తప్పితే ప్రజా సమస్యలు ఈ సమస్యలు మీకు తీర్చినా, మీకు ఏం లోటు లేకుండా చేసామన్న మాట మాత్రం చెప్పడం లేదు. అటువంటిప్పుడు ఇటువంటి ముఖ్యమంత్రి మాకెందుకు అవసరం ఏముంది? ఉద్యోగాల విషయంలో మా యువకులకు ఉద్యోగాల విషయంలో లేదు. అసలు రాజధాని లేకుండా చేశాడు కదా. అసలు మనం ప్రపంచంలో చెప్పాలంటే రాజధాని లేదు రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడైనా రాజధాని ఒకటి ఏదో ఒకటి ప్రత్యేకించి ఒకటే రాజధాని 3 రాజధానులు 4 రాజధానులు చేసింది లేదు, పెట్టింది లేదు. ఉన్న రాజధానిని నాశనం చేసి పారేసినారు. ఏ విధంగా అయితే పరిపాలించినా ఎవరికి అర్థం కాకుండా, ఒక ఆదాయం లేదు రాష్ట్రానికి. ఉన్నదాన్ని తాకట్టు పెట్టి అమ్మి తీసి పరిపాలన చేయాలంటే ఆయనే చేయాలన్నా? ఎవరైనా చేయొచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైనా అమ్మి చేసేటప్పుడు అతనే చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత ఘోరంగా పరిపాలించే మనిషి ఇప్పుడు ఎక్కడ భూమి మీద కూడా లేడని కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు వస్తే ఆయన యొక్క పలుకుబడి కానీ ఏదైనా ఉంటే పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కానీ ఇంకా రైతులకు కానీ ఏదైనా చేయగలడనే నమ్మకం మాకు ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అభివృద్ధి అని మీరు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ 4.5 సంవత్సరాల్లో 2,70,000 కోట్లు నేను పేదలకు అందరికి ఇచ్చాను, వాళ్ళ సంక్షేమం కోసం చేశాను. నేను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు దాదాపు 99% నేను హామీలు నెరవేర్చాను, అభివృద్ధి చేశానని చెప్తున్నారు. నిజమే సార్, 2,90,000 3 లక్షల కోట్లు కానీ ఇచ్చినానని చెప్తున్నాడు. కనీసం మరి 12 లక్షల కోట్లు అప్పు ఎలా అయింది? మరి ఆ 12 లక్షల కోట్ల అప్పులో 3 లక్షలు పోతే మిగతా 9 లక్షల కోట్లకు జవాబు ఎవరు చెప్పాలి? అది కూడా సమస్య కదా. మీరు చెప్పింది బాగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడని. మరి ఇన్ని అప్పులు ఎందుకైతే కరెంట్ రేట్లు, కరెంట్ బిల్లులు పెంచిరి, బస్ ఛార్జీలు పెంచిరి, చెత్త పన్ను వేసిరి, భూమి వాల్యుయేషన్ పన్నులు పెంచిరి, ప్రతి ఇంటి పన్ను అన్ని పన్నులు పెంచి కూర్చున్నాక ఆదాయం ఏం తగ్గలేదు కదా. మరి ఎప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? అది ఒక $1 మిలియన్ ప్రశ్నే. మరి దీనికన్నిటి జవాబు చెప్పకుండా నేను ఎవరి సొమ్ముని పంచిరావు నువ్వు? అది నీ సొంత సొమ్ము ఏం కాదు కదా. అసలు నీ ఆస్తి ఎంత కూడా సంపాదించుకుంది గవర్నమెంట్, ప్రజల ఆస్తి నీదంటూ ఏం లేదు, నట్టుతో సంపాదించింది ఏం కాదు. మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా సంపాదించింది అక్కడ మాస్తులే తప్ప నీ సొంతంగా కష్టపడి నేను ఈ పని చేశాను చెప్పుకోవడానికి ఒకటే ఉందా? నువ్వు ఈ పొద్దున్న సరే స్పష్టంగా నేను ఈ విధంగా సంపాదించాను చెప్పగలిగితే చెప్పగల ధైర్యం ఉందా ఆయనకు? ఆ విధంగా ఆలోచన చేస్తే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. ఎవరు వచ్చినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్తున్నాడు, నేను ఇంతవరకు ఇచ్చానని చెప్పి. దాని మించి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేస్తున్నారు కదా.
అవును, చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఉన్న ఆయన ఆదాయం చూపించి పంచుతా అంటున్నాడు, కానీ నేను చేతించి అమ్మి తాకట్టు పెట్టి చేస్తా అని చెప్పలేదు కదా. ఈయన ఏం చెప్పినాడు, పంచుతా అని చెప్పినాడు, కానీ ఏం చేస్తున్నాడు? మనం వర్తమానంలో మనం చూస్తున్నాం కదా. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఒక రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే మార్గం ఏదైనా కనిపెట్టాడా? మరి ఏమీ లేదు. ఉండే తాకట్టు పెట్టాడు. ఆఖరుకు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి 370 కోట్లు అప్పు తెచ్చాడు వింటున్నాం. మరి ఇటువంటి తాకట్టు పెట్టడానికి ఆయనే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఏం లేదు కదా. మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా ప్రజల ఆస్తులు కానీ తాకట్టు పెట్టినాడా? ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకోండి సార్. చంద్రబాబు నాయుడిని నమ్మి 34,000 ఎకరాలు 29 గ్రామాల ప్రజలు ఉదారంగా ఇవ్వగలిగినారంటే ఆయన ఒక గొప్పతనాన్ని నా విషయంలో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆయన పట్ల సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి పథంలో చేస్తాడనే నమ్మకం మాకుంది. అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్గాలు ఎక్కువ, ఈ ప్రాంతంలో అంటే కొత్తగా బీజేపీ ఇక్కడ పోటీ చేస్తుంది, టీడీపీ కూటమికి సంబంధించి బీజేపీ పోటీ చేస్తుంది. ఎలా అనుకుంటున్నారు మీరు? బీజేపీ అంటే ఒక రకంగా చెప్పాలంటే సదభిప్రాయం లేకపోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేశారు. ఇక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు, అక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు. కానీ మోడీ గారు రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ స్థానికంగా ఆదినారాయణ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఓట్లు వేస్తారు. కానీ ఎందుకంటే ఈ పెద్దబసల గ్రామంలో అభివృద్ధి అంటే ఆదినారాయణ రెడ్డి చూపించినాడు. సందుకు సిమెంట్ రోడ్డు తెచ్చారు. ఈ పెద్దబసల గ్రామ ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే ఆదినారాయణ చలివే. అందువల్ల ఆదినారాయణకి డోకా లేదు. ఆయన ఖచ్చితంగా గెలవగలుగుతాడు, దాని సమస్య లేదు. ఊర్లో కూడా ఈయన అబ్బాయి తెలుగుదేశం ప్రపంచం బాగానే ఉంది, ఆదినారాయణ పట్ల అభిమానం ఉంది. ఖచ్చితంగా ఈ దాదాపు 1500 ఓట్ల మెజార్టీతో గెలవగలుగుతామని మేము అనుకుంటున్నాం. ఈ పెద్దబసలు మాత్రమే 1500 ఓట్ల మెజార్టీ సాధించగలుగుతామని మేము నమ్ముతున్నాం. అంటే ఆదినారాయణ ఇప్పుడు మనం నిలబడుకున్న రోడ్డు కూడా ఆదినారాయణ వేసినదే. ఇప్పుడు తాగే నీళ్ళు కూడా మన అంటే ఆయన సొంత డబ్బు అని కాదు, ఆయన గ్రామానికి అభివృద్ధి చేసినాడు. ఊళ్ళో రోడ్లు అయితేనేమి, ఇంకా ఏదన్నా ఒక ఇన్సూరెన్స్ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ఆయన నేను ఇప్పిస్తా అని చెప్పి ఇప్పించాడు. అయితే వీళ్ళు కొదమోళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఎమ్మెల్యే ఏం చేయలేదు మీకు? అదే అంటే ఇప్పుడు ఈ ఇక్కడికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి అంటే ఎవరికి మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది? ఏ పార్టీ మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు మనకు అభివృద్ధి జరిపే పార్టీకి ఓట్లు వేయాలి. ఊరికే మనకు 10 రూపాయలు డబ్బులు జోలు పెట్టి బేర్చేదానికి ఎట్లయితే అది అభివృద్ధి జరిగేదానికి వేయాలని. అది అంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ వస్తే ఏ విధంగా మీరు అభివృద్ధి చేద్దాం అనుకుంటారా? మీరు టీడీపీ వస్తే మీరు టీడీపీ సపోర్ట్ చేస్తామంటున్నారు, అంటే టీడీపీ వస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు మీరు? టీడీపీ వచ్చినా ఇప్పుడు మామూలుగా ఈయన ఆదినారాయణ రెడ్డి ఏదైనా చెప్పిన వాగ్దానాలు నెరవేరుతాడని, ఎందుకంటే ఇంతకుముందు నెరవేర్చినాడు. అది ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా, లేదంటే పార్టీ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు? ఏమి కావాలనుకుంటారు? మీ సంక్షేమం కోసం లేదంటే మీ ప్రాంత అభివృద్ధి కోసం ఏం కావాలని కోరుకుంటారు? చంద్రబాబు నాయుడు అయితేనే బాగా అభివృద్ధి చేయగలుగుతాడు. బస్సులుగా ఇంతకుముందు హైదరాబాద్ను అభివృద్ధి బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు అంటే బాగా చేస్తాడు, దాని గురించి ఏం ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను చేశానని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమైనా కానీ ఉద్యోగాలకు కానీ కంపెనీలు కానీ ఏవైనా కానీ చంద్రబాబు నాయుడు నమ్మి వస్తున్నాయి. ఇప్పుడు ఈ జగన్ వచ్చినాక కంపెనీలు అనేవి రావడమే లేదు, వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. జగన్కు ఈ చేసే చేష్టలకు ఎవరు ఉండడం లేదు, కంపెనీ వాళ్ళు అసలు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు అనేటి నిరుద్యోగం చాలా పెరిగిపోయింది. అసలు ఏ ఉద్యోగం లేదు. ఏదో వాలంటీర్లకు ఒక 5,000 అని ఇస్తున్నాడు. మామూలుగా పనికి పోయినా గురించి ఒక 400 రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు, 400-500 డబ్బులు సంపాదిస్తున్నారు. వాలంటీర్కి 5,000 ఇస్తున్నాడు అంటే రోజు 100-150 రూపాయలు డబ్బులు ఇస్తున్నట్టు, బిచ్చగాళ్ళకి వేసినట్టు. ఏం ఉద్యోగాలు ఇచ్చినాడు? అప్పుడు కరెంటు బిల్లు వచ్చేసి రోజు 200 వస్తున్నాయి, అది ఈ రోజు 1000-1500 వస్తుంది డబ్బులు. ఉద్యోగాలు అనేది ఏ ఉద్యోగం అసలు ఇంతవరకు డిఎస్సి అనేది ఇంతవరకు చేయనే లేదు. అసలు రేపు చంద్రబాబు నాయుడు వస్తాను వెంటనే నేను డిఎస్సి చేయగలుగుతాను అంటున్నాడు. చేస్తాడు గురించి ఆయన హయాంలో మత్సలుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, చేస్తాడు గురించి చేయగలుగుతాడు, ఆ నమ్మకం మాకుంది.
అంటే ఇక్కడ సంబంధించి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇంతవరకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం చూశారు, అంతకుముందు కాంగ్రెస్ చూశారు, కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ బీజేపీ పోటీ చేస్తున్న ఆదినారాయణ రెడ్డి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీకి ఆదినారాయణ రెడ్డి మామూలుగా బీజేపీలో చేరినాడు. ఆదినారాయణ రెడ్డి అంటేనే అభివృద్ధి. మా ఊర్లో ఒకటి పెద్ద బావి ఉంది, ఆ గోడ పడిపోతే కనుక ఎవరు పట్టించుకోవాలి. ఆదినాడు చెప్తే నిమిషాల మీద దాన్ని తయారు చేయించాడు పెద్ద గోడ. మా ఊర్లో ఒక పెద్ద బావి ఉంది, దిగుడు బావి. వెంటనే జగన్నాడు. ధర్మాపురం నుంచి మాకు పెన్నా నది అక్కడ ఉంది, 14 కిలోమీటర్ల నుంచి గెలుస్తానే వెంటనే మా ఊరికి నీళ్ళ సమస్య ఉందని వెంటనే తెలుసుకొని వెంటనే నీళ్ళ సమస్యను వెంటనే తీర్చేసినాడు. ఇట్లు మైలవరాంది, ఇట్లు ధర్మాపురాంది, ఈ 2 నీళ్ళ సమస్య మా ఊరికి ఈ పొద్దు నీళ్ళ సమస్య లేదంటే ఆదినాటి సెలవేది. చివరిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది, ప్రతి ఒక్కరు లాభపడతారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.